అసలు చాలా ట్రై చేశారు గెలిపిద్దామని, కానీ జనాల మనసుల్ని దోచితేనే బిగ్ బాస్ లో ఉంటారన్న, అది మాత్రం వాస్తవం. ఎన్ని పిఆర్లను పెట్టుకో, ఎంత డబ్బులు పెట్టు, ఎంత చేయని జనాలు గెలిపియాలనుకుంటే గెలిపిస్తారు, జనాలు ఓడిపించాలంటే ఓడిపిస్తారు. అంటే ఎంత ఏం చేసినా కూడా నడవదు. సో అట్లా విష్ణుప్రియ పిఆర్లు చాలా కష్టపడ్డారు నిజంగా. వాళ్ళకి విష్ణుప్రియ ఒక కారు కొనిచ్చిన తప్పులేదు, ఎందుకంటే ఏం బజ్ లేకపోయినా అంత ఇక్కడ దాకా తీసుకొచ్చారు కానీ అది కానీ టాప్ 7 దాకా తీసుకొచ్చారు. సో మొత్తానికి ఏది విజయం అంటే మంచి చేసే వాళ్ళకి ఉంటుంది కాబట్టి, ఇట్లా ఫేక్ పనులు చేసే వాళ్ళకి ఉంటుంది కాబట్టి విష్ణుప్రియ నేలమట్టం అయిపోయింది. గత 2 వారాల నుంచి నాగార్జున గారి యాంకరింగ్ కూడా అంత బాగాలేదు, ఫేక్ డెసిషన్ లెక్క కనిపిస్తుందని పబ్లిక్ అంటున్నారు. నాగార్జున చాలా తగ్గిపోయినాను, అంటే మరి వాళ్ళ కొడుకు పెళ్లి వల్లనో మరి దేని వల్ల కానీ అసలు అంత యాక్టివ్ లేడు. ఏదో అసలు ఆయన ఎక్స్ప్రెషన్ లోనే తెలిసిపోతుంది, ఏదో చెయ్యాలి, ఏదో పోగొట్టుకున్నట్టు, బాబు అయిపోతే బాగుండు, నాకు వేరే పనులు ఉన్నాయి అన్నట్టు వస్తాడు, ఏదో మాట్లాడతాడు, ఏదో ఇద్దరితో 2 మాట్లాడతాడు, హహా నవ్వుతాడు. అవినాష్ ఏదో 2 జోకులు నవ్వుతాడు, వెళ్ళిపోతాడు. నాగార్జున చాలా అనిపిస్తుంది అన్న, ఎప్పుడు బిగ్ బాస్ నాగార్జున వాళ్ళు అంటే కొత్తదే, గేమ్లు కూడా కొత్త పెడతారు. మొన్న రంగు పడింది ట్రాస్కు, అది ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ టైంలో గౌతమ్ ఆడిండు, పల్లవి ప్రశాంత్ మళ్ళీ గేమ్లు కూడా కొత్త ఉన్నాయి, రొటీన్ గేమ్స్ ఉన్నాయి, కొత్త గేమ్లు కొన్ని క్రియేట్ చేశారు. ఆ 3rd గేమ్ లో అయితే దాంట్లో విన్నర్ ఎవడో చెప్పలేకపోయాడు. అట్లా కొన్ని గేమ్లు కన్ఫ్యూజ్ ఉన్నాయి, అంటే ఆ విన్నర్ ఎవరో ప్రకటించలేకపోతున్నారు. సో కొత్త గేమ్ లో మంచి ఐడియా 8 ఫెయిల్ అయిందని అనుకోవాలా. 8 అంటే 7th కంపేర్ చేసుకుంటే 8 తక్కువ, 8 తక్కువ కదా. 7th కాబట్టి 7 కి బీపచ్చమైన హైప్. ఇంకా ఇప్పటికైనా ఒక 2-3 ఫేమ్ లేని పర్సన్స్ చేస్తే బాగుంటుంది, 2-3 ఫేమ్ లేని పర్సన్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి కొద్దిగా హాట్ గర్ల్స్ కూడా ఉండాలా. హాట్ గర్ల్స్ అంటే రీతు చౌదరి అనుకున్నారు, మిస్టేక్ చేశారు. ఈ ఆంటీలు దేవద్దు, పెళ్ళైన అమ్మాయిలు మాత్రం అస్సలు దేవద్దు, ప్రేరణ ఇలాంటి వాళ్ళు దేవద్దు. ఎందుకంటే వాళ్ళు వచ్చి వేరేటువంటి ముట్టుకోలేరు, పట్టుకోలేరు, ఓ లవ్ ట్రాక్ నడపలేరు, ఏమంటే ముచ్చట్లు అవుతుంది. లాస్ట్ ఆమె తెచ్చారు హరిప్రియ, ఆమె కూడా పోయి పెళ్ళైన అమ్మాయిలు తేవచ్చు, ఇంకా అమ్మాయిలు తేవాలి. ప్రేరణకి ఏమన్నా టాప్ 1 ఇస్తారంట, 1 సీన్ లేదంట. టాప్ 1 కష్టం అన్న, అమ్మాయిలకి ఎక్కడ వచ్చింది ఇప్పుడు బిగ్ బాస్ లో. అంటే ఇప్పుడు దాకా ఉంది కదా, మరి ఇప్పుడు ఫైట్ చేస్తుంది, ఇప్పుడు 5వ కంటెంట్ లో ఆమె ఉంది. లేదు వాళ్ళ ముందు బచ్చా కాబట్టి ఆమె గీయరు. అంటే నా డౌట్ అంటే రోహిణి చాలా బాగా, ఓకే రోహిణి బాగుందన్న, రోహిణి బయటకు వెళ్ళిపోయింది, విష్ణుప్రియ బాగుందన్న, విష్ణుప్రియ వెళ్ళిపోతుంది, కానీ ప్రేరణ అమ్మాయిని ఎందుకు ఉంచారు? సో బాయ్స్ తో ఉంచారు కదా గర్ల్ ని, సో అటు ఇటు చేసి గర్ల్ కి ఇస్తారేమో అనిపిస్తుంది. గర్ల్ గలిగారు, ఎందుకంటే ఫస్ట్ నుండి సర్వైవ్ అయింది కాబట్టి, అది కూడా గేమ్లు బాగా ఆడింది కాబట్టి. ఇప్పుడు వీళ్ళని ప్రేరణ తీసి వీళ్ళని తీసేస్తే బాగోదు. రోహిణి విష్ణుప్రియ ఏం ఆడలే, ప్రేరణ ఆడింది కాబట్టి ఆమెకి ఇచ్చారు. కానీ మన ఓట్లు మన చేతులు ఉన్నాయి కదా, మన ప్రజలు ఏంటంటే అమ్మాయిలకి తక్కువ సపోర్ట్ ఉంటుంది. అది సో కన్నడ వర్సెస్ తెలుగు ఏమన్నా ఇప్పుడు నడుతుంది అంటవా? ఎందుకంటే ఇప్పుడు 5 లోపల ఉన్నారు కదా, అందులో కన్నడ 2 ఉన్నాయి, తెలుగు 3 ఉన్నాయి. గౌతమ్ కి మన నబీల్ కి చాలా పాజిటివిటీస్ ఉన్నాయి. నాకైతే నబీల్ కి కూడా తగ్గ బారుగా పెట్టాలని, కానీ నాకు నిజంగా మొన్న టికెట్ టు ఫినాలిలో ఆయన మాట్లాడిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. అంటే మన లైఫ్ లెక్క అనిపించింది అన్న, ఎందుకంటే ఫోన్ పట్టుకున్న వ్యూస్ రావట్లే, ఫస్ట్ 5,000 వచ్చినాయి, 6,000 వచ్చినాయి, తర్వాత ట్రై చేసిన, ఇంకా వీడియో చేసిన, మీ ఆదరణ నాకు నచ్చింది. అట్లా కింద నుండి వచ్చింది కాబట్టి చాలా పేదోడు అదంతా చూసిన తర్వాత నేను ఎమోషనల్ అయినా, విన్నర్ ఉంటే మన లైఫ్ స్టైలే ఉంది కదా అని చెప్పేసి అనుకున్నా. సో విన్నర్ ఇస్తే బాగుంటుంది అనుకో. ఎవరికి? నబీల్కి చెప్పాలి, నబీల్కి లేకపోతే గౌతమ్కి, వీళ్ళిద్దరికి ఛాన్స్ ఉంటుంది. సో అవినాష్ అయితే కష్టంగా జస్ట్ ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోవడం, పేమెంట్ తీసుకుని వెళ్ళిపోవడం. అవినాష్ని ఎలిమినేట్ చేయడానికి ఆయన సర్వైవ్ గా అంటే కామెడీ పరంగా ఓకే, కానీ మనకు తెలుసు కదా అన్న, అది ట్రూ. రోహిణి అను మాట్లాడుకున్నా నిజమే, కమెడియన్స్ ఎప్పుడు వన్నర్ చేయరు, మన వాళ్ళు ఎప్పుడు హీరో చేయరు. ఎవరు బ్రహ్మానందం హీరోగా సినిమా చేస్తారంటే ఒప్పుకోరు, అది వాస్తవం. అవును, థ్యాంక్ యూ బ్రో. ఇది అయిపోయింది కాబట్టి ఇంకా టాప్ 5 ఇంకా నబీలే, ఇంకా బిగ్ బాస్ ఉంచారు కాబట్టి. ఎందుకంటే బిగ్ బాస్ ఎందుకు దేని విషయంలో తీసుకున్నాడో దానికి ప్రూవ్ చేసింది విష్ణుప్రియ. లవ్ ట్రాక్ కావాలి, మనం ఫస్ట్ స్టార్టింగ్ పృథ్వీ వాళ్ళకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అర్థం అవ్వలేదు బిగ్ బాస్ ఎందుకు పంపిస్తున్నాడు. తర్వాత వీక్స్ లో లవ్ ట్రాక్ కోసం పంపారు అని అర్థమైంది, కానీ దానికి జెన్యూనిటీగా వెళ్ళిపోయింది లవ్ ట్రాక్ విషయంలో. ఆ విషయంలో అయినా బిగ్ బాస్ ఫైనల్ ఉంచాల్సింది. నేనేనా అంతకు ముందు ఫైనల్ అంటే ఇప్పుడు అంతా మొత్తం గేమ్ మొత్తం చూసాక ఇంకా కన్నడ వర్సెస్ తెలుగు అంటారు, అదైతే రాంగ్ ఆ విషయంలో. ఆ విషయంలో ఎందుకంటే అంటే బిగ్ వాళ్ళకి తెలియదు కదా, డబ్బులు మాట్లాడుకుంటారు ఇంత వారానికి ఇంత అని వచ్చేస్తారు. ఇంకా బిగ్ బాస్ అంతకు ముందు సీజన్ లో చూసాం,
ఒక్క వేరే స్టేట్ లాంగ్వేజ్ కొంచెం తడబడే వాళ్ళు ఇచ్చేసిన మామూలుగా వేరే స్టేట్ వాళ్ళు ఎందుకు అని కామెంట్ చూసేవాళ్ళు. అవును. బిగ్ బాస్ ఆపేస్తాం అందుకు ముందు అది ఇది అని అనేవాళ్ళు. అవును. అయినా కూడా ఇంతమంది కన్నడ యాక్టర్స్ తెచ్చుకోవడం అంటే వాళ్ళకి నెగిటివిటీ కావాలి. ఇలా నెగిటివ్ గా ఇచ్చేసి ఎలాగో ఆపరు అని తెలిసిపోయింది. తెలుసు అంతకు ముందు ట్రై చేశారు, ఆపలేరని అర్థమైపోయింది. వాళ్ళ ప్రకారం తెచ్చుకున్నారు. ఇంకా వాళ్ళకి అదే కావాల్సింది, ఆ ప్రకారమే తెచ్చుకున్నారు. ఇంకా కన్నడ వర్సెస్ తెలుగు అయితే అది రాంగ్, తప్పుకోవడం. రోహిణి ఎలిమినేషన్ అయింది కదా, జెన్యూన్ అంటారా? ఖచ్చితంగా రోహిణి విషయంలో ఖచ్చితంగా ఆమె స్టార్టింగ్ అవినాష్ షాడోగా ఆడింది. ఆ తర్వాత గేమ్ లో తర్వాత గెలిచింది, కొన్ని వీక్స్ లో గేమ్ బాగా ఆడింది. అంతకు ముందు ఆడలేదు ఈ సేఫ్ గేమ్. ఏదో కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, కొన్ని విషయాల్లో కావాలనే ఇది ఏదైనా మాట్లాడడం కానీ ఇన్వాల్వ్ విషయంలో కానీ కొంచెం ఇన్నోసెంట్ గా ఉంది అంతకు ముందు వీక్స్ లో. తర్వాత ఈ ఎండింగ్ వీక్స్ లో కొంచెం అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవడం కానీ నేను ఇక్కడ నన్ను నెగిటివ్ చూస్తారు అని థింక్ చేయకుండా మాట్లాడింది లాస్ట్ టైం. కానీ అంతకు ముందే వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడు మొత్తం చూసింటారు ఆల్రెడీ. ఆమె స్టార్టింగ్ లో సేఫ్ ఆడుకుంటుంది. మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే ఓకే వాళ్ళు ఆడొచ్చు, వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడు క్లియర్ గా ఆడాలి ఉన్నది ఉన్నట్టు. ఆ విషయంలో నేను ఒప్పుకోండి, ఖచ్చితంగా రోహిణి ఎలిమినేట్ అవ్వాల్సిందే, విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వాల్సింది కాదు, టాప్ 5 లో ఉండాల్సింది. నేనే అన్నా ఇంకా చూసాం. ఇంకా ఇంకొకటి అన్లిమిటెడ్ బిగ్ బాస్ అయితే ఇచ్చింది. ఆ విషయం అయితే బిగ్ బాస్ విన్నర్ అనుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ వీక్ లోనే మొత్తం ఎమోషనల్లీ బరెస్ట్ అయిపోయాడు. ఇంకా అనిల్ రావిపూడి సార్ రావడం కానీ నామినేట్ చేయండి అన్నప్పుడు ఇతను మణికంఠ బరెస్ట్ అవ్వడం కానీ అక్కడే చూడొచ్చు. అతను బరెస్ట్ అయినా వీళ్ళు కూడా షాక్ అయి ఉంటారు మిగతా హౌస్ మేట్స్. అక్కడి నుంచే మొత్తం ఓవర్ ఎక్స్ప్లోర్ అయిపోయింది. సూపర్ గా ఇస్తారు అన్లిమిటెడ్ అన్నట్టు. నాకు చాలా హ్యాపీ అయితే బిగ్ బాస్ చాలా హ్యాపీ అయింది. ఇదే సార్ గౌతమ్ పరిస్థితి ఏంటి సార్, టాప్ 2 లో ఉంటాడు ఏమైనా? లేదు, అది గౌతమ్ అయితే నేను అది అనుకోను. ఎందుకంటే బిగ్ బాస్ వైట్ కార్డ్ వచ్చే వైట్ కార్డ్ అనే రీజన్ కాదు. స్టార్టింగ్ నుంచి గేమ్ కంపేర్ చేస్తే అతను అశ్వత్థామ అనే విషయానికి అట్ అవ్వడం కానీ, ఆ తర్వాత అక్క యష్మి గొడవలో అని మళ్ళీ అక్క అనడం కానీ, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇష్టపడినప్పుడు ఓకే ఫ్రెండ్ గా అయినా నార్మల్ గా చూడాలి, అక్క అనడం అంటే ఇది ఏదో నెగిటివ్ చేస్తున్నట్టు కదా, నెగిటివ్ వర్డ్ అయిపోతుంది. ఇప్పుడు జెంట్సే కానీ ఒకరు ఇష్టపడినప్పుడు అక్క అని పిలవడం అది రాంగ్ మామూలుగా. అలానే సరే వదిలేయాలి అంతేగా, అది రాంగ్ అనిపించింది ఆ విషయంలో. ఇంకా కొంచెం ఓవర్ గా మాటలు తూలడం చూసాం ఆ విషయంలో. ఇంకా సరిగా అంతకు ముందు ఎవరు సరిగా కొంచెం ఎక్కువ పాయింట్ అవుట్ చేయలేదు, కానీ ఏదైనా పాయింట్ అవుట్ చేసింది ఎక్కువ మాటలు తూలేవాడు ఆ విషయంలో. ఇంకా కొంచెం ఉన్నట్టు మాట్లాడతారు కొన్ని విషయాల్లో, ఆ విషయంలో మేసుకోవాలి. అలా టఫ్ ఫైట్ ఇచ్చాడు. సరే రెడ్ టవల్ కట్టుకున్నాడు, ఇది ఏదైనా స్ట్రాటజీ అంటారా? కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్ కొంచెం అలాగే అనిపించింది. చాలా మంది అంటారు అది కరెక్ట్ గా నామినేషన్ టైం లో ఇలా రెడ్ టవల్ కట్టుకోవడం, పంచ కట్టుకోవడం అది కొంచెం స్ట్రాటజీలా అనిపిస్తుంది, కొంచెం స్ట్రాటజీలా అనిపిస్తుంది. అది నార్మల్ అది ఒక రకంగా అంటే స్టార్టింగే ఏదో అన్నట్టు కొంచెం ఏదో నెగిటివ్ వైబ్స్ ఇచ్చినట్టు. ఆల్రెడీ నామినేషన్ అంటే అందరూ నెగిటివ్ వైబ్సే. అబ్బాయి నామినేషన్ గొడవ పడాలి అనేది ఉండదు. ఇతను ముందే ఏదో అలా అన్నట్టు అది ఒక రకంగా నెగిటివ్. ఒక రకంగా స్టార్టింగ్ ఏదో అన్నట్టు. ఇప్పుడు నబీల్ విషయంలో చెప్పా కదా, అలా విషయంలో ఇతను నబీల్ విషయంలో ఎలా ఇది అయినాడో ఈ విషయంలో వాళ్ళిద్దరిది కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. అతను ముందే ఎత్తుకోవడం కానీ, ఇంకా నబీల్ నా పేరు చెప్తూనే ఇంకా పాయింట్ అవుట్ చెప్పకుండా ఏం పాయింట్ చెప్తారో అని థింక్ చేయకుండా ఎలా బిహేవ్ చేస్తారో ఇతను అలా ముందే బిహేవ్ చేయడం, ఆ రెండు విషయాల్లో కామన్ అనిపిస్తుంది నాకు ఆ విషయంలో. ఇంకా టైటిల్ వినర్ ఖచ్చితంగా ప్రేరణకి ఇవ్వాలి. ఇంకా ఓటింగ్ పరంగా ఎందుకంటే ఓటింగ్ పరంగా మళ్ళీ ఇస్తే ఇప్పుడున్న మనకు తెలిసిన సెలబ్రిటీలో విష్ణుప్రియ కదా ఎక్కువ ఓటింగ్స్ పడాల్సింది ఆ లేకంగా. గేమ్ పరంగా ఖచ్చితంగా ప్రేరణకి ఇవ్వాలి కదా. ఓటింగ్ ప్రకారంగా నిఖిల్ పడుతుంది, గౌతమ్ పడుతుంది అని అంటారు. నాకైతే అది అర్థం అవ్వట్లేదు. ముందు వీక్ లో వేరే వెబ్సైట్ లో చూస్తున్నా ప్రేరణ టాప్ లో ఉంది. ఇంకా ఇప్పుడు గేమ్లు చూస్తే అలా ఉన్నాయి, అంత ప్రతి దాంట్లో గెలుస్తుంది ప్రేరణ. ఇంకా ఇంతకన్నా లేడీ కంటెస్టెంట్ ఎవరు ఆడరు నాకు తెలుసు. సో అయితే బాగుంది, మీరు బాగానే మాట్లాడారు. కానీ ఇప్పుడు దాకా జరిగిన 8 సీజన్ లో సో లేడీస్ కి ఒకసారి ఇచ్చారు బిందు మాధవికి. సో లేడీస్ కప్ ఇవ్వలేదు ఎప్పుడు ఓటీటీ. సో ఇప్పుడు దాకా ఇవ్వలేదు కదా, సో ఈ అమ్మాయికి ఇస్తారంటారా? అదే నేను థింక్ చేస్తున్నా. ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకా బయాస్ అవుతుంది. ఇంకా 10, 12 ఎన్ని సీజన్లు అయితే ఇవ్వడం టఫ్. ఎందుకంటే ఇంత టఫ్ ఇవ్వడం ఈజీ కాదు. ఇది ఆ వంటలు అది ఇది బ్యాలెన్స్ చేయాలి, టాస్క్లు, మళ్ళీ ఇన్వాల్వ్మెంట్, బిహేవ్ చేయడం కూల్ గా. ఆమె ఇంతకన్నా కూల్ గా ఎవరు బిహేవ్ చేయలేదు. ఇప్పుడు ఇది మెగా చీఫ్ అయింది, అప్పుడు స్ట్రిక్ట్ గా అనుకోలేదు. నెక్స్ట్ మెగా చీఫ్ అయ్యాక ఇతను ఎవరు అవినాష్ అదే చేశాడు.
విష్ణుప్రియ నువ్వు పని చేయట్లేదు అదే పాయింట్ చేశాడు. మళ్ళీ 2 hours కిచెన్ ఫోన్ చేయడానికి ఇచ్చేస్తారు కదా 2 hours కిచెన్ అవర్స్. ఆ అవర్స్ కరెక్ట్ గా ఈమె మెగా చీఫ్ ఉన్నప్పుడు కరెక్ట్ గా వాడుకుంది. ఇంతే లిమిటెడ్ చేయాలి, ఇంతే టైం లో చేయాలి. కానీ అవినాష్ నెక్స్ట్ మెగా చీఫ్ అయ్యాడు కదా, అంతకు ముందు ఆల్రెడీ అయ్యాడు మెగా చీఫ్. నెక్స్ట్ అయ్యాక కరెక్ట్ చేయాలి కదా. మొత్తం కిచెన్ కి ఇచ్చిన 2 hours కి అది సరిగా వాడుకోలేకపోయారు. మళ్ళీ ఫన్ టాస్క్ చేసి విశ్వక్సేన్ గారు మళ్ళీ అది ఎంటర్టైన్మెంట్ చేసి మళ్ళీ 2 hours ఇచ్చి వెళ్ళారు ఆ టైంలో. అంటే ఇక్కడ మెగా చీఫ్ ఇక్కడే క్లారిటీ వస్తుంది మనకి ఎవరు ఈ సీజన్ లో బెస్ట్ మెగా చీఫ్. ఇంకా ఇంతకన్నా అయితే ఆడలేదు. ఇంకా సో గత 2 weeks నుంచి నాగార్జున గారు డల్ అయ్యారని చెప్పేసి అంటున్నారు యాంకర్ గా, హోస్టింగ్ గా. మీరేమంటారు? హోస్టింగ్ అలా అని చెప్పలేము. ఇప్పుడు హోస్టింగ్ ఆయన ఒక్కడిదే ఇది కాదు, మొత్తం బిగ్ బాస్ టీమ్ అంటే మొత్తం ఉంటుంది. ఒకరి ఆయన సొంతంగా అంటే అది వేరేలా ఉంటుంది. మామూలుగా మొత్తం బిగ్ బాస్ టీమ్ మొత్తం అంతా ఒక ఇది కాబట్టి అది ఆ ప్రకారం అయితే ఆయన వరకు చెప్తున్నాడు. అంటే ఇక్కడ అదే చూడాలి బిగ్ బాస్ ఎంత వరకు ఇది జెన్యూన్ గా. నేను ఒక బిగ్ బాస్ లవర్ గా ఇన్ని సీజన్లు చూస్తున్నా. బిగ్ బాస్ లో అంతకు ముందు అనుకోలేదు ఎవరు టఫ్ ఫైట్ టాప్ 1 గా ఎవరు అనిపించలేదు నాకు లేడీ కంటెస్టెంట్ లో. ఓటీటీలో ఇంకా దానికి తగ్గట్టు ఆమె బిందువు మాదికి ఇచ్చాయి. ఈ ప్రకారం ఇంకా టీవీ సీజన్ లో ఇంకా టఫ్ ఫైట్ ఈమెనే ఇచ్చింది. నేను ఎప్పుడు అనుకోలేదు లేడీ కంటెస్టెంట్ టాప్ 1 గా ఇచ్చింది. అది నేను కోరుకుంటాను ఇంకో బిగ్ బాస్ లవర్ గా. నేను అంతకుముందు ప్రేరణ గురించి నాకు ఎవరో తెలియదు. ఇంకా ఇంతకన్నా నేను అనుకోను. ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకా ఎన్ని సీజన్లు అయినా ఇవ్వరు లేడీ టైటిల్ కి. ఇంకా ఇంతకన్నా జెన్యూన్ ప్లేయర్ లేరు. ప్రేరణ టైటిల్ విన్నర్. థ్యాంక్ యూ సార్.